ఇది తీసుకోండి మీరు, ఇది తీసుకొని నేను చెప్పిందల్లా రాయండి అని చెప్పేసి అంటూ చంటి అయితే సింధూరకి బుక్కు పెన్ను ఇచ్చి అమ్మకి ఫస్టు పట్టు చీర కొనాలి అనేది అంటూ ఉంటాడు. తర్వాత అమ్మకి నా చేతులతో గోరుముద్దలు పెట్టాలి, నేను అన్నం తినిపించాలి అని చెప్పేసి చంటి అయితే తను ఏమేం చేయాలనుకుంటున్నాడో అన్నీ వరుసగా చెప్తూ ఉంటాడు. సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఈయనకి ఇంత ప్రేమ ఉందా అత్తమ్మ మీద, అత్తమ్మ మీద ఇంత ప్రేమ ఉండి ఇంత దూరంగా ఎందుకు ఉంటున్నారు అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడు. ఇక చంటి అయితే చంచలమ్మకి ఏమేమి చేయాలో చెప్తూ మురిసిపోతూ ఉంటాడు. అది చూసి సింధూర అలా ఉండిపోతుంది చూస్తూ చంటిని. ఇక కేశవ అయితే చంటి దగ్గరకు వచ్చి నీ కొడుకు నీకు ఏమేమి చేయాలో ఒక లిస్టు రాసుకుంటున్నాడంట, అవి ఆడు చేస్తాడంట, చంటిలో చాలా మార్పు వచ్చింది చంచలమ్మ అని అనేసరికి చంచలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాడిలో ఈ మార్పుకి చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి కేశవ అనేసరికి రేపు మంచి రోజు అంట, శాశ్వతంగా వాడిని మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాడికి ఆ గుడిసెలో బాధ పడే కన్నా మన ఇంటికి తీసుకొద్దాం అని చెప్పేసి చంటిని తీసుకొద్దాం అని కేశవతో చంచలమ్మ అనేసరికి కేశవ అయితే వాడు ఎక్కడుంటే ఏమి చంచలమ్మ, మన ఇంటికి వచ్చినా రాకపోయినా సరే ఇక నుంచి మనకు ఆనందమే, ఎందుకంటే వాడు మనల్ని అమ్మా నాన్నలుగా అంగీకరించాడు, వాడు మన గురించి ఆలోచిస్తున్నాడు, అది చాలు చంచలమ్మ మనకి అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. నిజమేనండి అని చెప్పేసి చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సింధూరతో అయితే వాళ్ళ నాన్న గురించి అయితే చెప్తూ ఉంటాడు. అడ్డబొట్టు మీసాల ఆయనకి అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటాడు. మీకు మీ అమ్మ నాన్నల మీద ఎంత ప్రేమ ఉండేటప్పుడు ఇక్కడ ఎందుకండి, మనం అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనేసరికి ఇక చంటి అయితే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు. మనం వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది కదా అని సింధూర అనేసరికి ఇక ఏం మాట్లాడకుండా చంటి అయితే అలా తలదించుకుని ఉంటాడు.